హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై బీసీ సంఘాలు నిరసనకు దిగాయి. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు రోడ్డుపై బైఠాయించిన వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46 ను రద్దు చేసి బీసీలకు 42%తో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్యాంక్ బండ్ నుంచి హిమాయత్ నగర్, లిబర్టీ, చౌరాస్తా వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఆందోళన చేస్తున్న బీసీ సంఘ నాయకులతో ఘర్షణకు దిగారు వాహనదారులు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆందోళన వినిపించారు బీసీ సంఘం నాయకులు. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై బీసీ సంఘాలు నిరసనకు దిగా. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, ఇటు బీసీ రిజర్వేషన్ కు సంబంధించి బీసీ సంఘాలు నిరసన చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అండ్ వాళ్ళు ఏమంటున్నారు? అక్కడ సిచ్యువేషన్ ప్రెసెంట్ క్లియర్ అయిందా? కామారెడ్డి వేదికగా ఎప్పుడైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చారు. రాహుల్ గాంధీ అప్పుడు కామారెడ్డి వేదికగా డిక్లరేషన్ అనౌన్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మీరెంతుంటే మీకు అంత ఇస్తాము అంటూ కూడా చెప్పడం జరిగింది. అనంతరం అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, కులగణన చేయడం, కులగణనలో బీసీలు 42% ఉన్నారు అంటూ కూడా లెక్క తేలింది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒకవైపు నామినేటెడ్ పదవులు, మరొక వైపు ఏదైతే పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా కామారెడ్డికి సంబంధించిన ఏదైతే డిక్లరేషన్ అనౌన్స్ చేశారో దాన్ని అమలు చేయాలి అంటూ కూడా కాసేపటి క్రితం అటు గాంధీ భవన్ ముందు, అదేవిధంగా ట్యాంక్ బండ్ దగ్గర బీసీ నేతలంతా కూడా మూకుమ్మడి దాడి చేశారు. గాంధీ భవన్ వద్ద ఆందోళన చేయడానికి వచ్చినటువంటి బీసీ నేతలను కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపించినటువంటి పరిస్థితి. సేమ్ టైం ఇక్కడ నుంచి నేరుగా ట్యాంక్ బండ్కి వెళ్ళి అక్కడ కూడా అదేవిధంగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయో, స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా మొత్తం ఓవరాల్ గా లోకల్ బాడీలో 42% రిజర్వేషన్ అమలు చేస్తామంటూ కూడా ముందు నుంచి ప్రయత్నించినప్పటికీ కూడా అటు కేంద్రం నుంచి ఏదైతే పర్మిషన్ ఉంటుందో అది రాకపోవడంతో ప్రస్తుతం ఎటువంటి జీవోని ఇవ్వకుండా కూడా ప్రస్తుతం స్థానిక ఎన్నికలకు వెళ్తుంది ప్రభుత్వం. అయితే ఒకవైపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలి, ఇప్పటికే ఆలస్యమైందని కొంతమంది చెప్తుంటే మరికొంతమంది మాత్రం స్థానిక ఎన్నికలను రద్దు చేయాలి, తమకు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే వెళ్ళాలి అంటూ కూడా ప్రస్తుతం కోరుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే బీసీ నేతలంతా కలిసి 2 ప్రాంతాల్లో ఆందోళన చేశారు. వెంటనే స్థానిక ఎన్నికలకు సంబంధించిన జీవోని రద్దు చేయాలి, డిక్లరేషన్ అనౌన్స్ చేసి 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి. బీసీలను అన్యాయం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రం అంతా బీసీ నినాదంతో పోతుంటే మరొక వైపు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆందోళనకారులందరినీ కూడా పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపించినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ హేమ.